శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కుంభరాశి వారి జాతకులు, వద్దు అనుకున్న వారిని వద్దు అన్నట్లుగానే ఉండండి. మీ వద్దకు తీసుకురావద్దు, మీ జీవితంలోకి తీసుకురావద్దు. వారికి సాయం చెయ్యొద్దు. వారి వల్ల ఈ రోజు జరిగేది ఇదే. మీరు వద్దు అనుకున్నది ఒక స్త్రీని, కానీ వారు మీతో పాటు ఉండరు, మీ వెనుక ఉండి ఇలా చేస్తారు. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల మీద మిక్కిలి కోపం వస్తుంది ఈ రోజున. కుటుంబ సభ్యులకు గాని, స్నేహితులకు గాని అంతటి కోపం వస్తుంది. ఎందుకు అంటే, ఈ రాశి జాతకులు వద్దు అనుకున్న వారిని తిరిగి జీవితంలోకి తీసుకురావడం. ముందుగా వీరి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి. ఈ రాశి జాతకులు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటారు. ఒక్కోసారి పిచ్చివారిలా కనిపిస్తారు, ఇంకొకసారి అధిక తెలివితేటలు ఉన్నవారిలాగా కనిపిస్తారు. కానీ మోసపోయే సమయంలో వీరిని మాత్రం పిచ్చివారు అని చెప్పక తప్పదు. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతగా ఆలోచిస్తారు, ఒక నిర్ణయం తీసుకునే ముందు అంతగా ఆలోచించరు. 2 విధాలుగా ఉంటారు. వీరిని చూస్తే వీరి కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాదు. ఈ రోజున ఒక స్త్రీ విషయంలో మీ యొక్క నిర్ణయం తప్పవుతుంది. అవునండి, మీరు వింది నిజమే. ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి మంచివారే అయ్యుండొచ్చు, కానీ అవసరానికి వచ్చిన వారిని గుర్తుంచుకోండి. ఈ రోజున వారి స్వార్థం ఎంతైనా చేయిస్తుంది. ధన స్వార్థం కావచ్చు, మనిషి సాయం కావచ్చు, మిమ్మల్ని, మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. మీరు అప్రమత్తంగా లేకపోవడమే ఇందుకు మూల కారణం. ఇందులకు గాను జీవితంలో కుటుంబ సభ్యులతో ఎప్పుడూ జరగని గొడవ కూడా జరుగుతుంది. అగాధం వస్తుంది, ఒంటరి అనే భావన కలుగుతుంది. చివరాఖరికి మీ జీవితం శూన్యం అన్నట్లు కూడా అనిపించవచ్చు. ఒక స్త్రీ ఈ రోజున మీ వెనకాల అయితే ఈ విధంగా చేస్తుందండి. వారు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మిమ్మల్ని వద్దు అని వెళ్లిపోయిన ఆ స్త్రీ కావచ్చు, మీరే వద్దని దూరం పెట్టేసిన స్త్రీ కావచ్చు, వారి కష్టాన్ని చూసి, వారి ఇబ్బంది చూసి తట్టుకోలేక తిరిగి తెచ్చారు. మీ జీవితంలో వారు ప్రస్తుతం ఉన్నారు, అంటే ఎప్పటినుంచో ఉన్నారు. కానీ వారి యొక్క ప్రవర్తన ఈ రోజున చాలా వరకు మోసం చేసే విధంగా మారిపోతుంది. వారు ఒక సీక్రెట్ ని అయితే మెయింటైన్ చేస్తున్నారండి. చాలా వరకు మీ గుండె దడ పుట్టించే విషయం అది. మీ దగ్గరకు వచ్చిన వారు మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ చాలాసార్లు చూశారు. ఈ రోజున మోసం చేస్తారు. మిమ్మల్ని ధనపరమైన విషయాల్లో ముంచేస్తారు, లేదా వారు చేసిన తప్పులకు మిమ్మల్ని అడ్డం పెట్టేస్తారు. ఈ రోజు వారి వల్ల దెబ్బతింటారు, ఘోరాతి ఘోరమైన దెబ్బతింటారు. కాబట్టి వారి విషయంలో ఒక కన్నేసి ఉంచండి. మీ వెనుకాల చేస్తున్న ప్లాన్ ని పసిగట్టగలిగితే వచ్చేటటువంటి ఇబ్బంది నుంచి చాలా వరకు తట్టుకుని బయటపడగలుగుతారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి. మీరు అడిగితే వారు కాదనరు. ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ విషయంలో నష్టం జరగక ముందే మేలుకోండి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం మీకు మేలు కలగ చేస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ రంగాల్లో వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లేని కారణంగా అవకాశాన్ని చేజార్చుకోవచ్చు, జాగ్రత్త. కానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం, అప్పుడు దొరకని అవకాశం మీ ముందుకొస్తుంది. ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు,
మీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పని భారం కాస్త ఎక్కువగా ఉంటుంది. కొంత స్ట్రెస్కి లోనవుతారు. ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని